ఇక వరుస ఘటనలతో విశాఖ నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. మద్యం మత్తులో అర్ధరాత్రులు యువత రెచ్చిపోతున్నారు. కత్తులు, చాకులు, బీర్ బాటిల్స్ ఇలా ఒకటేమిటి, చేతికి దొరికిన ఆయుధాలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. కాన్వెంట్ శ్మశాన వాటికలో రౌడీ షీటర్ హత్య మరువక ముందే కైలాసపురంలో గిరి ప్రదక్షిణకు ముందు రోజు మరో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఈ రెండు కేసులను దర్యాప్తు చేస్తుండగా మరో యువకుడిపై కత్తితో దాడి జరిగింది. నిన్న జీవన్ అనే మరో యువకుడిపై బీర్ బాటిల్స్ తో దుండగులు దాడి చేశారు. శాంతి భద్రతల కోసం సిపి శంకభ్రత బాగ్చి అడుగులు వేస్తున్నప్పటికీ కూడా యువత రెచ్చిపోతోంది. ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, విశాఖలో యువత అయితే పెడదారి పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎంత పోలీసులు ఎంత నివారించడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారు, గొడవలు, హత్యలు అంటూ. సో ఏంటి మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? పోలీసులు ఏ రకంగా మరి దీన్ని అధిగమించాలనుకుంటున్నారు? రైట్ దుర్గా, చూసుకుంటే ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్నటువంటి విశాఖ నగరం ఇప్పుడిప్పుడైతే ఆర్థిక రాజధానిగా కూడా ముందుకు వెళ్తుంది. ఈ మధ్యకాలంలోనే టీసీఎస్ వంటి కానీ, టాటా కానీ, లేదా మరికొన్ని దిగ్గజ సంస్థలన్నీ కూడా విశాఖలో తమ వ్యాపారాలు కొనసాగించేందుకు విశాఖ ఒక మంచి రాజధానిగా ఏర్పడేందుకు కూడా అడుగులైతే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోనే విశాఖకు మెట్రో రైలు కూడా రానుంది. ఒకవైపు చూసుకుంటే వ్యాపార పరంగా కానీ, రెండోది ఇటు సముద్ర పరంగా ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా చాలా పెద్దది ఉండడం, అందులోనే విశాలమైనటువంటి విశాఖపట్నం కలిగి ఉండడం, పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పర్యాటకులు కూడా ఆహ్లాద భరితాన్ని ఆనందించేందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఒకవైపు పర్యాటకులు తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే ఆ విశాఖకి నాణ్యానికి రెండో వైపు అన్నట్లుగా విశాఖలో ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా రౌడీ మూకలు అయితే రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మద్యం సేవిస్తున్నటువంటి యువకులు అర్ధరాత్రి 10-12 గంటలు దాటిన తర్వాత విచ్చలవిడిగా రహదారులపైకి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించడం, కొద్దిపాటి ఘర్షణలు, వారి మధ్య స్వల్ప ఘర్షణలు, వచ్చిన వెంటనే ఒకరిపై ఒకరు ఇష్టానుసారంగా దాడులకు తెగబడడం, అందులో ఎవరో ఒకరు మృతి చెందినటువంటి ఘటనలు అయితే వరుసగా కూడా విశాఖలో ఉన్నటువంటి ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో శాంతి భద్రతల్ని నెలకొల్పేందుకు విశాఖ సిపి డాక్టర్ శంకభ్రత బాగ్చి అయితే విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇటు గంజాయి రవాణాకి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేస్తున్నారో, అలాగే విశాఖలో జరిగేటటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇటు దొంగతనాలు కానివ్వండి, లేదా ఆ మాదక ద్రవ్యాల నిర్మూలనపైన కూడా ఉక్కుపాదం అయితే మోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఇటు విశాఖలో ఎక్కడ కూడా దొంగతనాలు జరగకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అయితే అవగాహన తీసుకొస్తున్నప్పటికీ ఇటు మందుబాబుల్లో మాత్రం ఎక్కడ కూడా కించెత్తైనటువంటి అవగాహన కూడా ఎక్కడ కూడా కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో ఏదైతే దాదాపు 15 రోజుల కాలంలోనే దాదాపు 3 అయితే హత్యకు గురైనటువంటి ఘటన కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆ రాత్రి గాజువాకలో కూడా ఒక యువకుడి పైన కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి వ్యక్తులైతే బీరు బాటలతో దాడి చేసి అత్యంత కిరాతకంగా గాయపరిచినటువంటి ఘటన కూడా ఈరోజు అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఏదైతే గత వారం 10 రోజుల క్రితం ఏదైతే విశాఖ శ్మశాన వాటికి ఏదైతే ఉందో కాన్వెంట్ కూడల వద్ద ఒక రౌడీ షీటర్ అయితే అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ నేపథ్యంలోనే అది జరిగినటువంటి మరో 2-3 రోజుల మరొక ముందే ఆ విశాఖకు సంబంధించినటువంటి ఆ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి కైలాసపురంలో మరో రౌడీ షీటర్ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలకు సంబంధించిన అమ్మవారి ఊరేగింపు ఉత్సవాలకు సంబంధించి ఆ దగ్గర చోటు చేసుకున్నటువంటి స్వల్ప వివాదంలో ఆ యువకుడి పైన, అతను కూడా రౌడీ షీటర్, ఆ యువకుడి పైన అయితే ఆ దాడి చేసి అత్యంత పాశవికంగా కూడా హత్య చేసినటువంటి ఘటన ఉంది. ఈ 2 ఘటనలు మర్చిపోకముందే దీనిపైన అయితే విశేషంగా కూడా పోలీసులు అయితే ఆ కేసులు నమోదు చేశారు. పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి దీనికి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం విశాఖ జగదాంబ కోడలికి ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే డాబా గార్డెన్స్ ఉందో, డాబా గార్డెన్స్ సమీపంలో ఎల్లాజీ అనేటటువంటి ఒక యువకుడి పైన గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చాకుతో దాడి చేశారు. వెంటనే అతన్ని అయితే తేరుకున్నటువంటి కంచరపాలెం పోలీసులు కానీ, లేదా 2వ పట్టణ పోలీసులు కానీ అతనైతే విశాఖ కేజీహెచ్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రథమ చికిత్స అందించిన అనంతరం కూడా ఆయన అయితే అత్యంత తీవ్రంగా కూడా గాయపడడంతో ఆయనకి అత్యవసర చికిత్స కూడా అందించేందుకు విశాఖ కేజీహెచ్ తరలించారు. విశాఖ కేజీహెచ్లో ఆ చికిత్స పొందుతూ కూడా ఆ యువకుడు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలన్నీ కూడా ఉన్నాయి. మరొక ముందే మరోమారు అయితే విశాఖ గాజువాక్ ఒక్కసారిగా కూడా ఉలికి పడినటువంటి ఘటన అయితే రాత్రి
చోటు చేసుకుందని చెప్పుకోలేదు. దాదాపు 5 నుంచి 10 మంది యువకులు అయితే ఒక యువకుడి ఇంటికి వెళ్ళి జీవన్ అనేటటువంటి ఒక యువకుడి ఇంటికి వెళ్ళి అతని ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంటి మేడపైకి వెళ్ళి బీర్ బాటిల్తో అత్యంత దారుణంగా కూడా దాడి చేసినటువంటి ఘటన ఉంది. అయితే ఒక్కసారిగా కూడా విశాఖ నగరం అంతా కూడా ప్రశాంత వాతావరణం ఉండేటటువంటి విశాఖ నగరం అంతా కూడా ఒక్కసారిగా ఈ హత్యోద్ధాంతాలతో కూడా ఉలిక్కిపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభావం ఏ విధంగా వస్తుందనే దానిపైన కూడా పోలీసులు దృష్టి సారించాలంటూ విశాఖ వాసులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువ కూడా మద్యం సేవిస్తున్నటువంటి యువకులు రాత్రి 10 దాటిన తర్వాత ఇష్టానుసారంగా కూడా రోడ్లపైన వ్యవహరించడం, ఇష్టానుసారంగా వాహనాలు డ్రైవ్ చేయడం, లేదా చిన్న స్వల్ప ఘర్షణలు వీరి మధ్య చోటు చేసుకోవడం, లేదా చిన్న తగాదాలపైన కూడా చేతికి ఏది దొరికితే ఆ ఆయుధంతోనే వారిపైన ఎదుటి వ్యక్తులపైన దాడి చేయడంతో వారైతే మృతి చెందుతున్నారో, ప్రాణాలు కూడా స్పాట్లోనే కోల్పోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా అన్ని నేరాలని అరికట్టేందుకు విశాఖ పోలీసులు అయితే కృషి చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడే ఇటువంటి ఘటనలు అయితే వరుసగా కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎక్కడికక్కడే యువకులు ఒకరిపైన ఒకరైతే దాడి చేసుకున్న దీని ప్రధాన కారణం మద్యంగానే తెలుస్తుంది. ఎందుకంటే 21 ఏళ్లలోపు యువకుడికి మద్యం విక్రయించడంతో వారు తాగిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరించడం, దాని నశాకోడుని నశాలాలకి ఎక్కడంతో ఎదుట ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారనేది కూడా ఆలోచించకుండానే ఇష్టానుసారంగా వారిపైన ఆ దాడులకు తెగబడడం. అలాగే మరికొన్ని చోట్ల చూసుకుంటే రాత్రి 10-11 దాటిన తర్వాత కూడా వైన్ షాపులు నిర్వహించడం, అలాగే ఆ బార్లకు కూడా అత్యధిక సమయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతోనే ఎక్కడికక్కడ కూడా ఇటువంటి హత్యలు కూడా వెలుగు చూసిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేరాలపైన పోలీసులు అయితే అడ్డుకట్ట వేయాలంటూ విశాఖ వాసులు అయితే కోరుతున్నారు. అయితే ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎక్కువ శాతం కూడా యువత 30 నుంచి 35 ఏళ్ళ యువత ఎక్కువగా మృత్యువాత పడుతున్న పరిస్థితి ఉంది. వీరికి ఒకరికి సంబంధం లేకపోయినప్పటికీ అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలు కానీ ఏదైనా బార్లో కానీ ఏదైనా సందర్భం వచ్చేటప్పుడు అక్కడ జరిగేటటువంటి ఘర్షణలు కానీ, లేదా ఏదైనా అమ్మవారి పండుగల్లో జరిగేటటువంటి ఘర్షణలు, ఈ చిన్న స్వల్ప ఘర్షణలకి ఇరువురు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, లేదా వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వీరికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఒకరిపైన ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం, లేదా పాత కక్షల నేపథ్యంలో కూడా ఈ హత్యలన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి హత్యలకు సంబంధించినటువంటి ఆ నేపథ్యం ఏదైతే ఉందో దానిపైన విశాఖ పోలీసులు అయితే పూర్తిగా దృష్టి సారించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చూసుకుంటే అయితే ఆ రౌడీ షీటర్లు కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆదివారం సమయంలో వారు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే వారంతా కూడా కనిపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇటువంటి ఏదైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి 2 మర్డర్లు ఏవైతే ఉన్నాయి, ఈ 2 మర్డర్ల కేసుల్లో కూడా 2 రౌడీ షీటర్లే మృతి చెందినటువంటి ఘటన ఉంది. అలాగే మరో అమాయకమైనటువంటి యువకుడు కూడా నిన్నైతే మృతి చెందాడు. ఈ రోజు చూసుకుంటే మరో అమాయకమైనటువంటి జీవన్ అనేటటువంటి యువకుడి పైన కూడా దాడులు అయితే జరిగాయి. ఇలాంటి వరుస దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ శాతం మద్యం మత్తులోనే ఇలాంటి ఘర్షణలు లేదా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నట్లు కూడా ఆ పరిస్థితి అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి దాడులు జరగకుండానే ఆ రాత్రి సమయంలో ఏదైతే నిర్దేశించినటువంటి సమయం ఉందో ఆ సమయాన్ని కుదించాలంటూ కూడా విశాఖ పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైతే వైన్ షాపులకు సంబంధించి కానీ, లేదా ఆ బార్లకు సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని తగ్గిస్తే ఇటువంటి నేరాలకు కూడా అడ్డుకట్ట వేయచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 21 ఏళ్లలోపు యువకులకి మద్యం విక్రయించడం, వారు మద్యం సేవించిన తర్వాత జరుగుతున్నటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఈ ఘర్షణలు అయితే చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఈ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేదా ఇతనికి సంబంధించిన ఇరువురు వ్యక్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే యువకులు కావడంతో కూడా వారిలో ఉన్నటువంటి వేడి రక్తం కారణంగా ఒకరిపైన ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం, పరస్పర దాడుల నేపథ్యంలో ఇటువంటి హత్య ఘటనలన్నీ కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా విశాఖ పోలీసులు ఇటువంటి ఘటనలకైనా పూర్తిగా కూడా అడ్డుకట్ట వేయాలంటూ విశాఖ వాసులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్నటువంటి విశాఖలో ఇటువంటి హత్యలు కానీ హత్యోదాంతాలు కానీ ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటే ఇక్కడికి వచ్చేటటువంటి బయర్స్ ఎవరైతే ఉంటారో, లేదా ఇక్కడికి వచ్చేటటువంటి ఆ పర్యాటకులు కూడా బీతిల్లిపోయేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా విశాఖ వాసులు అయితే కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఏదైతే మద్యం షాపులకు సంబంధించినటువంటి సమయాన్ని తగ్గించేటప్పుడు బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి సమయాన్ని తగ్గించడం, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి సీసీ ఫుటేజీలను కూడా ఎప్పటికప్పుడే తనిఖీ చేయడం ద్వారా ఇటువంటి ఘటనలు నిర్మూలించవచ్చు అంటూ కూడా విశాఖ వాసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.